హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం ఇంకో టాపిక్ తీసుకొని వచ్చాను. మస్క్ మిలాన్లో ఫార్మర్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదామని వచ్చాను ఈరోజు. మెయిన్ మస్క్ మిలాన్ అంటే ఆ, మన ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది కర్బూజా అంటారు, కొంతమంది దోస అంటారు. దీంట్లో ఎక్కువ స్టెమ్ బ్లైట్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటుంది. స్టెమ్ బ్లైట్ ప్లస్ డౌన్ మిల్లు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈరోజు వాటి ట్రీట్మెంట్ ఏమో తెలుసుకుందాము. ఇది ఏంటంటే క్రాప్ని 100% డ్యామేజ్ చేస్తాయి ఈ రెండు డిసీజులు, స్టెమ్ బ్లైట్ మరియు డౌన్ మిల్లు. దీనివల్ల స్టెమ్ బ్లైట్ని మనం ఎలా గుర్తించాలంటే, కొమ్మ చీలుతుందండి. కొమ్మ చీలడం వల్ల ప్లాంట్ డెడ్ అయిపోతుంది. సో అలా ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఇది మనకు మస్క్ మిలాన్ క్రాప్. ఇది మస్క్ మిలాన్ క్రాప్లో మనకు డౌన్ మిల్లు అని ఉంటుంది. ఈ డౌన్ మిల్లు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డౌన్ మిల్లు. ఇది ఎల్లో కలర్ ప్యాచెస్గా ఉంది కదా, ఇది డౌన్ మిల్లు అండి. ఇది ఇంకో ప్లాంట్ చూపిస్తాను. ఇది కూడా డౌన్ మిల్లు. మన లీఫ్ గ్రీన్ పైన ఎల్లో ప్యాచెస్ వస్తుంది. ఇది చాలా డేంజర్. ఇది మస్క్ మిలాన్లో అక్కడ కూడా ఉంది చూడండి. ఇలా గుర్తించాలంటే డౌన్ మిల్లు మీకు. డౌన్ మిల్లుకి అయితే మనము క్లోరోథలోనిల్ అని ఉంటుంది ఫంగిసైడ్. క్లోరోథలోనిల్ ప్లస్ మనము మ్యాంగోజెబ్ M45 ఈ రెండు స్ప్రే చేస్తే డౌన్ మిల్లు కంట్రోల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్టెమ్ బ్లైట్కి అయితే మన సింజెంటా కంపెనీది సూపర్ ఇన్స్పైర్ అని ఉంటుంది ఒక ఫంగిసైడ్. అది స్ప్రే చేస్తే కంట్రోల్ అవుతుంది. తప్పనిసరిగా ఇవి ఫాలో అవ్వాలి 100% మస్క్ మిలాన్లో. లేదంటే క్రాప్ తొందరగా డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. చాలా లాసెస్, 100% లాస్ ఉంటుంది ఈ రెండు డిసీజుల వల్ల.